ప్రతి ఒక్కరు కూడా మ్, ఎవరు భుజించే వారు భుజించే మొత్తాన్ని భగవంతుడికి అర్పించినట్లయితే మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మనం గాఢమైన అతీంద్రియ చట్టాన్ని కఠినంగా పాటించిన వారం అవుతాం ఫ్రెండ్స్. అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఆత్మ ఈ భౌతిక శరీరంతో అనుభూతి చెందటానికి ఏ విధమైన అనుభూతి అనేది అవసరం కదా. సో ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండి అనుభూతులు పొందటానికి శరీరము అనేది ఒకానొక వాహనంగా ఉపయోగపడుతుంది కదా. ఈ వాహనానికి ఇంధనం ఆహారం. కాబట్టి అలాంటి ఆహారాన్ని భగవంతుడికి లేదా బ్రహ్మకు అర్పించడం అనేది ప్రాముఖ్యతతో కూడిన అద్భుతమైన చర్య. ఇది ఈ విధంగా చేయటం అనేది మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, సహాయకారిగా అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణ పొందుతుందో అప్పుడు ఆత్మ స్వచ్ఛమైన కాంతితో తడిసి ముద్దయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అలాంటి ఆహారాన్ని భగవంతుడికి అర్పించి ఆహారము పవిత్రంగా ప్రసాదంలాగా తయారవుతుంది. ఆ ప్రసాదాన్ని మనం పూర్తిగా తినాలి ఫ్రెండ్స్. ఆహారంలోని ప్రతి మెతుకు పూర్తిగా తినగలిగినప్పుడే అలాంటి ఆ ఆహారాన్ని భగవంతుడికి అర్పించడం అనేది సరైనది. ఏదైనా సరే ఆశీర్వదించినప్పుడు అది ఎంతో పవిత్రమైనదిగా భావించాలి. ఈ విధమైన భావనతో ఆహారాన్ని చూసినప్పుడు అది అందించే పోషణ ముందు ఇంతకు ముందు కంటే ఎంతో వేరుగా ఉంటుంది. అంటే ఏంటి? మనం ప్రసాదంగా భావించి ఆహారాన్ని చూసినప్పుడు దాన్ని తిన్నప్పుడు అది అందించే పోషణ ముందు కంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. కాబట్టి మనం ఇలాంటి ఆహారాన్ని మనం పూర్తిగా, అందుకే అంటుంటారు కృష్ణార్పణమస్తు అంటూ మనం ప్రతిదీ ఏది తిన్నా కృష్ణార్పణమస్తు అని తినడం ద్వారా, భగవంతుడికి అర్పించడం ద్వారా, ఆ ప్రసాదాన్ని కొంచెం కూడా మిగలపెట్టకుండా మొత్తం తినడం ద్వారా ఆత్మ ఎంతో ఎదుగుతుంది, కాంతితో చక్కగా విరజిల్లుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మనం చక్కగా ప్రసాదంలాగా భావించి మనం తిన్న ప్రతి మెతుకు కూడా మన ఆత్మానందం కోసం ఉపయోగిద్దామా? థ్యాంక్ యూ.